అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సోలో బాయ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న గౌతమ్ కృష్ణ ప్రస్తుతం మనతో పాటున్నారు. ఆ హ్యాపీనెస్ ఎలా ఉంది ఏంటో అడిగి తెలుసు. హాయ్ గౌతమ్ గారు. హాయ్ హాయ్. ఫస్ట్ హీరోగా మంచి హిట్ కొట్టారు. సోలో బాయ్తో ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఎందుకంటే జెన్యున్గా ఆడియన్స్కి నచ్చుతుంది, వాళ్ళు ఎక్కువ మందికి చెప్పి ఇంకా చూడండి అని చెప్పేసి లైక్ దే ఆర్ షేరింగ్ కాబట్టి. సో జస్ట్ సినిమా చూసి వదిలేస్తారు చాలామంది, అంటే సినిమా నచ్చినా కూడా, కానీ వాళ్ళు చూసి ఒక చిన్న ఫిల్మ్ దీనికి అంత ప్రమోషనల్ బడ్జెట్ ఉండదు అని చెప్పేసి నేను ఏదైతే ట్రైలర్ లాంచ్లో చెప్పినో అది చాలామందికి రీచ్ అయింది. అండ్ చాలామంది వాళ్ళు జెన్యున్గా వాళ్ళ షోల్డర్స్ మీద తీసుకొని వాళ్ళు పోస్టర్స్ కానీ లేకుంటే వాళ్ళు కంటెంట్ కానీ మూవీ క్లిప్పింగ్స్ కానీ అన్నీ లైక్ నాకు పంపిస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారు, మూవీ చూడండి అని చెప్పేసి మా కంటెంట్ని షేర్ చేస్తున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే జెన్యున్గా మనకి ఎప్పుడైనా లైక్ మనకి ఒక పెద్ద పర్సన్ హెల్ప్ చేస్తే బాగుంటుందని అనుకుంటాం, కానీ మనకి ఎంత పెద్ద పర్సన్ హెల్ప్ చేసినా ఆడియన్స్ నుంచి సపోర్ట్ లేకుంటే వాళ్ళ ఆదరణ లేకుంటే నథింగ్, మనం వీ కాంట్ బికమ్ ఎనీ నథింగ్. సో మాకు డైరెక్ట్లీ ఆడియన్స్ నుంచే ఆదరణ లభిస్తుంది కాబట్టి అక్కడ మాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు కొంతమంది చెప్పారు బిగ్ బాస్లో మేము ట్రోల్ చేసాము గౌతమ్ని, ఈ సినిమాలో చూస్తుంటే అసలు చాలా న్యాచురల్గా యాక్ట్ చేశాడు, చాలా గొప్పగా అనిపించాడు అని, వాటి గురించి. సో వెరీ హ్యాపీ. ఎందుకంటే లైక్ జీవితం అంటే అదే కదా సార్. అంటే లైక్ మనము అప్పుడప్పుడు అంటే కొంతమందికి నచ్చం, మనం కొన్ని ట్రాల్స్ వస్తాయి లేకుంటే కొంచెం అది నెగిటివిటీ వస్తుంది, దాన్ని మనం రెక్టిఫై చేసుకొని మనం పాజిటివ్ వే వైపు మన లైఫ్ని టర్న్ చేసుకొని వెళ్ళడమే లైఫ్ అని నేను బిలీవ్ చేస్తాను. అండ్ అదే చేసిన ఈ సినిమా త్రూ. అండ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళకి అలా అనిపించినందుకు. ఈ ప్రమోషన్లో కూడా రియల్ హీరో మురళీ నాయక్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చారు, వాళ్ళు బ్లెస్ చేశారు. ఆ బ్లెస్సింగ్స్ కూడా ఒక సక్సెస్ కారణం అనుకోవచ్చు. యా డెఫినెట్లీ. ఎందుకంటే ఒక పాజిటివ్ ఆరా అయితే మాకు డెఫినెట్లీ ఆ రోజు వచ్చింది. సో ఐ బిలీవ్ ఇన్ పాజిటివిటీ. అంటే ఎంత నెగిటివ్ అయినా మన లైఫ్లో మనం దాని నుంచి ఏం పాజిటివ్ తీసుకొని మన లైఫ్ని ఎలా టర్న్ చేసుకోవాలి అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను కాబట్టి. సో ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆరా, పాజిటివ్ వైబ్ అక్కడ నుంచి మాకు వచ్చింది, ఆయన బ్లెస్సింగ్స్ మాకు వచ్చాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ. యా మీరు తీసిన పిక్చర్ హిట్ అయింది, కానీ ఒక థియేటర్స్ గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్లో ఇంకా ఇరుక్కున్నారని అనిపిస్తుందో? అంటే అదే ఇంకొన్ని థియేటర్స్ లైక్ మేము డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడుతున్నాము, అంటే నైట్ షోస్ ఇంకొన్ని పెరిగితే లైక్ బాగుంటుందని చెప్పేసి ఆడియన్స్ కూడా మాకు మెసేజ్ చేయడం జరిగింది. లైక్ దే ఆర్ రీచింగ్ అవుట్, అంటే ఇంకెక్కువ నైట్ షోస్ పెట్టించండి, ఇంకెక్కువ మంది చూస్తారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కాబట్టి. సో జస్ట్ అదొక చిన్న హంబుల్ రిక్వెస్ట్ మా సైడ్ నుంచి, కొన్ని నైట్ షోస్ పెంచాలని చెప్పేసి. మార్నింగ్ షోస్ ఆఫ్టర్నూన్ కొన్ని తగ్గించినా పర్లేదు, కానీ నైట్ షోస్ ఎక్కువ కావాలని అంతే. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సోల్జర్ లాంటి క్యారెక్టర్స్ గౌతమ్ కృష్ణ చేస్తారా? Definitely you can expect a lot of different variations. Very soon I will reveal my next project. Wish you all the best. Thank you.